అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు డాబా స్టైల్లో చికెన్ కర్రీ చపాతీ చేస్తున్నానండి. ఇంకా తిని మీరే చెప్పాలి. అందులో రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి, తర్వాత నీళ్లు పట్టుకున్నా. చికెన్ వేసుకుంటున్నానండి, కేజీ చికెన్ అండి. ఈరోజు డాబా స్టైల్లో చికెన్ కర్రీ గ్రేవీ చేస్తున్నానండి. మనం ఎప్పుడండి నేను ఇంకా కావాల్సినండి టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మళ్ళీ మిర్చీలు వేసుకోవడం అనమాట. మొత్తం ఇవి కావాలండి. చూసారా, డాబాలో ఎక్కువ మసాలాలు, క్రీములు, ఎన్న, బటరు, నెయ్యి కూడా వేస్తారండి. మెయిన్గా బటరు, ఎన్న అనేది కామన్గా వేస్తారు. నెయ్యి అనేది మన ఆప్షను. ఓకేనండి, మనం ఎన్న బటర్ వేయట్లేదండి, మనం ఓన్లీ నెయ్యి వేస్తున్నాం. అంటే ముందుగా టమాటాలు, మనం ఇందులో టమాటాలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసుకున్నాం కానీ టేస్ట్ బాగా వస్తుంది జీడిపప్పు వేయడం వల్ల. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. అలా కొన్ని నీళ్ళు పోసుకుని మూత పెట్టుకుని ఇంకేంటండి యాక్షన్. మనకి చికెన్ కర్రీలో టేస్ట్కి రావడం కాదు జీడిపప్పు అండి, అందుకే కొద్దిగా జీడిపప్పులు ఎక్కువ వేసుకోండి. ఓకేనా, ఇలా వస్తుంది. ఈ మాత్రం ఉంటే చాలండి. ఇంకా తీసుకుని స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, మనం ఇంకా చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దామా డాబా స్టైల్లో. ముందుగా గ్యాస్ వెలిగించుకుందామండి. దండం పెట్టుకుని మన ఫేవరెట్ గిన్నె అలా గిన్నె పెట్టుకుని కొద్ది గిన్నె వేడెక్కనివ్వండి. గ్రేవీ కర్రీ చేస్తున్నాం కదండి, కొద్ది నూనె ఎక్కువే పడుతుంది. నూనె కాడ కాంప్రమైజ్ అవ్వద్దండి అసలు. చిటికెడు జీలకర్ర అలా వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు కూడా అలా వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని అన్నీ వేసేసుకోండి. బాగా మొత్తం ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు మిక్స్ అవ్వాలండి. ఇలా బాగా తిప్పుకుంటే ఈ నూనెలో మగ్గుతాయన్నమాట. ఇదంతా కలిసిలా తిప్పుకోండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి, కలర్ రావడానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ నూనెలో ఎంత మగ్గితే అంత బాగుంటుందండి. మీకు చెప్పవలసిన అవసరం లేదు, ఎన్నో వంటలు చేశారు, ఎన్నో అనుకో. ఉల్లిపాయ నూనెలో ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి. అందుకే ఉప్పు అయితే తొందరగా మగ్గితే తొందరగా గోల్డెన్ కలర్ వస్తుంది. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, సూపర్గా మగ్గిద్ది. అది మూత తీసి చూసుకుందాం. అబ్బబ్బబ్బా, ఉల్లిపాయలు చూసారా ఏమన్నా, ఉల్లిపాయలు చూసారా భలే మగ్గిలి కాదండి, గోల్డెన్ కలర్ కూడా వచ్చేసినాయండి. ఈ నూనెలో కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే డాబా చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఎందుకు ఈ మ్యాటర్ ఎందుకు వచ్చిందంటే, నా ఫ్రెండ్ మేము హైవేలో వెళ్తున్నామండి. అటు పక్కన డాబాలే, ఇటు పక్కన డాబాలే, ఎటు చూసినా డాబాలే. మామూలుడు అబ్బా డాబాలో భలే చికెన్ గ్రేవీ కర్రీ భలే ఉంటుంది రా బాబా, వెళ్ళి తిందాంరా అనుకున్నాం. వెళ్ళామండి. వెళ్తే ఏముందండి, చపాతీ ఏమో పులకా చపాతీ వచ్చి 60 రూపాయలు అయిందండి. వాడు ఇంత కర్రీ తెచ్చాడండి, దానికి 180 అయిందండి. మళ్ళీ తిందామంటే మా దగ్గర డబ్బులు తక్కువైంది. అటు కడుపు నిండలేదు, ఇది అది నిండలేదు. మా వాడు బిర్యానీ తినొచ్చు ఈ డబ్బులతో. మొత్తం ఎంత అండి, 240 రూపాయలు అయింది. కడుపు నిండా బిర్యానీ తిందులో ఒక్కొక్కరు అందరూ అని అన్నాడండి. తినండి, మనం ఎందుకు డాబాలో కర్రీ చేయకూడదు అని ఆలోచించి సరదాగా కిచెన్లో దూరేసానండి. అలా సరదాగా కిచెన్లో దూరేసి ఆ వంట మాస్టర్ ఉంటాడు కదండి, ఆయన అప్పుడే ఏం చేస్తున్నారా అని చూశానండి. చూసి అబ్జర్వ్ చేశా. ఆయన ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలా చేసి ఆ టమాటా, జీడిపప్పు పేసి పక్కన పెట్టుకున్నాడండి. పెట్టుకుని మొత్తం ఇలా చేస్తాడండి. ఇది ఆల్రెడీ మన చికెన్ ఉప్పు నీళ్ళలో నానబెట్టి వేసుకుంటున్నాను శుభ్రం కడుక్కుని. ఎప్పుడైనా చికెన్ తెచ్చుకుంటే కేజీన్నర ఉండకూడదండి, కేజీ లోపే ఉండాలి, కేజీ ఉండాలి. లేదంటే ముక్క లబ్బర్లా ఉంటుందండి. ఇలా చికెన్ వేసేసుకుని మా బాబాయ్కి ఇష్టమైన లెవరండి, లెవరు ఒకసారి బాగా కలిపేస్తున్నానండి. నేను చూశాను ఆయన చికెన్ వేసుకుని శుభ్రంగా ఇలా వేసుకున్నాను. నేను ఇప్పుడు ఏమేమి వేసాను అన్నీ ఇలా వేసి
బాగా ఇలా కలుపుతున్నానండి. ఇంత పెద్ద కళాయి ఉందండి, మూకుడు అంటారు కదా, పెద్ద మూకుట్లో మొత్తం ఒక పెద్ద గరిటె పెట్టి ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి అలా కలుపుతానే ఉన్నాడు. అబ్బా అనుకున్నా. అది సీక్రెట్ ఏమీ లేదండి. వాళ్ళు ఎప్పుడైనా కానీ క్రీము వెన్న వేస్తారు. నాకు ఆ రెండు దొరకలేదు. కంపల్సరీ క్రీము వెన్న వేసుకునేది ఆప్షనే. ఇంకోటి నేను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసుకుని కూడా చేయొచ్చు. మనకు కొంచెం కాస్ట్లీగా తిందాం అనుకుంటున్నాం కదా, అందుకే నెయ్యి వేద్దాం అనుకుంటున్నా. వెంటనే మా ఫ్రెండ్ అన్నాడు, ఒరే దుర్గా ఒకసారి నువ్వు చేసి పెట్టరా, డాబాలో కడుపు నిండిది లేదు, చపాతీలు 2 ఇస్తున్నారు, చికెన్ కర్రీ ఏమో 80 రూపాయలు, 180 రూపాయలు, 200, 320 అంటున్నారు, ఒకసారి చేసి పెట్టరా అన్నాడండి. వాడి కోసమని ఒకసారి చేసి పెట్టి వాడికి పంపిస్తాడండి. ఓకేనండి, ఇప్పుడు ఏమేమి వేయాలో చూద్దాం. మనం అల్లం పేస్ట్ ఉల్లిపాయలు వేస్తాం కదండి, వాళ్ళు అలా వేయరండి. ఈ చికెన్లో పడ్డానికి ఇప్పుడే వేస్తారు. 2 స్పూన్లు అల్లం పేస్టు, కొద్దిగా స్పైసీ తింటగా కొద్దిగా నేను ఎక్కువ, 2 చెంచాలు కారం, 1 చెంచా పసుపు, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి. చూసారా ఎన్ని మసాలాలు, ఎన్ని పౌడర్లు వేస్తున్నారు వాళ్ళు. అవి కూడా వాళ్ళు రెడీమేడ్ వేస్తున్నారు. మనం ఇవన్నీ ఇంట్లో చేసుకుని వేసుకుంటున్నామండి. ఇన్ని వేస్తారు కాబట్టి డాబాలో ఆ గ్రేవీ కర్రీ, చికెన్ గ్రేవీ కర్రీ ఆ టేస్ట్ వస్తుందండి. వాళ్ళు కంపల్సరీ నాకు అడిగితే ఆ వంట మాస్టర్ ఏం చెప్పాడు చెప్పనండి, కంపల్సరీ ఎన్న తర్వాత క్రీమ్ అంటారు, ఆ క్రీమ్ వేసుకోవాలంటండి. అప్పుడు ఆ గ్రేవీ అండి. అది కాకుండా ఎన్న క్రీమ్ కూడా వేస్తున్నారు, గ్రేవీ ఎక్కువ వస్తుంది అంటండి చికెన్లోకి. ఇంకోటి అది లేకపోతే నేను అడిగితే నెయ్యి వేసుకో బాబు అంటే, మీ ఇంట్లో కాబట్టి మేము అందరికి నెయ్యి వేసి పెట్టాలంటే డాబా మూసుకోవాలి అని అన్నాడండి. చిన్న నవ్వుకున్నాం మేము. ఓకేనండి, నేనైతే నెయ్యి వేసుకున్నా. నెయ్యి వేసేది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ మసాలాలన్నీ కలిసేదాకా ఒకసారి కలిపేసుకుందాం. మీకు కంపల్సరీలో మెయిన్గా చెప్పేది ఏంటంటే, కంపల్సరీ నూనె ఎక్కువే ఉండాలి ఈ కర్రీకి. తర్వాత కంపల్సరీ ఎన్న బటర్ వేసుకోవలసిందే, తప్పదు. ఓకేనా, అది మన ఇంట్లో వాళ్ళకి ఫ్లేవర్గా టేస్ట్ కోసం నేను నెయ్యి వేసుకుంటున్నా, మీరు అవి వేసుకోండి. ఇది చపాతీలోకి, రైస్లోకి అన్నీ బాగుంటుంది నేను చేసేది. ఇలా బాగా కలిపేసుకుని మసాలా అన్నీ పట్టాలండి చికెన్ ముక్కలోకి. ఈ 9 రకాల మసాలాలు వేసాం కదండి, ఇవన్నీ పడితే ఇంకా ముక్క చూడండి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇదే మీరు సిరా అనిపిస్తుంది. ఓకే, మొత్తం ఇలా కలిపేసుకుని, ఇలా మొత్తం అన్ని కలిపేసుకుని జస్ట్ 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఏంటి ఎలా అంటున్నారు, 5 నిమిషాలు అనబై 10 నిమిషాలు, 10 నిమిషాలు కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే ముక్క బాగా ఉడకాలంటే 10 నిమిషాలు కంపల్సరీ పెట్టవలసిందండి. హైవే మీద వెళ్ళినట్టు హై మంట మీద ఉడికించకూడదు, స్లోగా వెళ్ళి మీడియం మంట మీద పెట్టుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాల తర్వాత చూద్దాం. అబ్బరికి దబ్బరా జూమ్. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూద్దాం. అబ్బబ్బబ్బబ్బా చూసారండి, నూనె ఎలా తేలిందంటే మొక్క చికెన్ బాగా ఉడికినట్టండి. వాళ్ళ డాబాలో మీరు ఎప్పుడు తిన్నా కానీ వాళ్ళు చూడండి చికెన్ కర్రీతో నూనె కూడా అలా వస్తూ ఉంటుంది. ఈ డాబాలో చికెన్ కర్రీకి నూనె ఉంటేనే బాగుంటుంది. కంపల్సరీ నూనె ఎక్కువే ఉండాలండి. ఇది మళ్ళీ గుర్తుంచుకోండి. ఒక చికెన్ గ్రేవీ కర్రీ ఆ నూనె ఆ గ్రేవీలో ఉంటుంది కదండి, అలాగే మనకు కూడా వస్తుంది అన్నమాట. కంపల్సరీ నూనె అనేది ఎక్కువే ఉండాలండి. ఇది ఆప్షనే లేదు. కాంప్రమైజ్. పప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసేసుకుందాం. అసలైన సీక్రెట్ ఇదేనండి. జీడిపప్పు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అలాగే బట్ట కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. మన ఇంట్లో ఎక్కువగా తినేవాళ్ళు మన ఆరోగ్యం కూడా బాగుండాలంటే నేను నెయ్యి వేసుకుంటున్నా, అది మీ ఆప్షన్. ఇది బ్యాచిలర్ చేసేయచ్చు, ఫ్యామిలీ వాళ్ళు చేసేయచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఏం లేదండి, చాలా సింపుల్గా జీడిపప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్నామా, ఇక చూసారు కదా, అల్లం పేస్ట్, ఉల్లిపాయలు, అంతేనండి. ఈ మాత్రం గ్రేవీ ఉంటుంది. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుందండి, పొరాటాల్లోకి, చపాతీల్లోకి అది అదిరిపోద్ది. దాని మెయిన్ నూనె ఎక్కువ ఉండాలి. కంపల్సరీ 10 నిమిషాలు టైం పడుతుంది చికెన్ అవడానికి. ఓకేనండి, ఇలా ఉడకడానికి కొద్దిగా మనం నీళ్లు పోసుకోవాలి ఇందులో. ఎందుకంటే ఈ ముక్కల్లోకి పట్టాలి. గ్రేవీ చిక్కగా ఉంది కదండి, ముక్కల్లోకి వెళ్ళదు. అది కొద్ది నీళ్లు పోసుకుందాం ఇందులో. ఇలా నీళ్లు పోసుకుంటే కొద్దిగా
నీళ్ళు పోసుకుని ఈ మాత్రం చాలండి, మరీ ఎక్కువ వద్దు. ఈ కర్రీ నాకు తెలిసి ఒక 6 తినొచ్చండి నేను చేసేది. నేను 1.5 కేజీ తీసుకున్న చికెను, లేత కోడి తీసుకోండి, భలే ఉంటుంది. ఇలా తీసుకున్నారు కదా, ఇదిగోండి నూనె ఇలా తేలుతుందంటే ఏంటనుకుంటున్నారో, చికెన్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ టమాటాలు, ఈ జీడిపప్పులు, ఈ పేస్ట్ కూడా కొద్దిగా నూనెలో మగ్గాలి, ఉడకాలండి. మనకు ఇంకో 5 నిమిషాలండి, అంతే అండి. చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా టేస్ట్ కూడా. ఇక నా ఫ్రెండ్ ఎప్పుడు డాబాకెళ్ళండి, ఎప్పుడు మా ఇంటికే వస్తాడు. చూసారండి గ్రేవీ ఎలా వచ్చిందో, డాబాలో వస్తుంది కదండి కర్రీ. ఆడింత ప్లేట్లో పెట్టుకుని 2 ఉల్లిపాయ ముక్కలు పెట్టి 2 చపాతీలు పెట్టి తీసుకొస్తాడు. 250 రూపాయలు బిల్లు వేసాడండి. మా ఊడికి చాలా కోపం వచ్చింది, అప్పటి నుంచి నన్నే చేయమంటున్నాడు. అందుకే వాళ్ళు ట్రై చేశాను, వాడికి బాక్స్లో పెట్టి పంపించేస్తాను. ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి, చపాతీలోకి అన్నంలోకి అన్నీ సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం, ఓకేనండి. ఒకసారి ఇలా తిప్పుకుని నెయ్యి 1 స్పూన్ వేసుకుంటున్నా, మీరు కాదు 2 వేసుకోండి, ఎంత వేసుకున్నా మంచిదే. ఈ టైంలోనే నెయ్యి వేసుకోవాలండి. అలా నెయ్యి వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. ఇది చాలా సింపుల్, చాలా మంచిది కూడా అండి. మనం జీడిపప్పు వేసాం కదండి, నెయ్యి వేసుకున్నాం, చాలా బాగుంటుంది. కారు 5 మైల్ స్పీడ్కి వెళ్తుంది కదండి. ఇంకా మీరు డాబా వైపు తిరగదండి మీ కారు, ఇంటికి వెళ్ళి వెంటనే ఈ కర్రీ చేసుకోవాలనిపిస్తుందండి. నేను అలా చేశాను, ఒకసారి చేసుకుని చూడండి. మరి ఇంకా తిన్నాక మీరే చెప్పాలి ఎలా ఉందో ఏంటో, కామెంట్ పెడతారు కదా. మరి ఇక లాస్ట్ కొత్తిమీర వేసేసుకుందాం. మీకు ఇంకా ఇష్టమైతే వేయించుకున్న జీడిపప్పులు కూడా కొన్ని వేసుకోవచ్చు. నా దగ్గర ఇంకా జీడిపప్పులు అయిపోయి ఆప్షన్ మీకు, ఓకేనండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే అండి. ఈ డాబాలో కర్రీకి కొద్ది కరివేపాకు వేయండి, వాళ్ళు కొత్తిమీర వేస్తున్నారు. ఆ మాస్టర్ని అడిగే నేను, లేదు మేము కరివేపాకు కన్నా కొత్తిమీర ఎక్కువ వేస్తాం అంటారు, ఓకేనా. మీకు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోండి. అది స్టార్టింగ్ వేయాలండి కరివేపాకు, ఇప్పుడు కాదు. నేను కొత్తిమీర చూసారా ఎలా గుమ్మలు ఆడిపోతున్నా, నెయ్యి ఫ్లేవరు, జీడిపప్పు, అబ్బాబా గ్రేవీ. ఎప్పుడెప్పుడు రోటీలు చపాతీలతో ఇంకా రైస్తో తింటే ఉంటుందండి నా సామురంగా. కొత్తిమీర కొద్దిగా ముందు వేసుకున్న కొత్తిమీర లోపల కలవడానికి, ఇది మన ఫ్లేవర్ అందంగా కనిపించడానికి అండి. కొద్దిగా పైకి చూసి బాగుండాలి కదండి. అయిపోయిందనయా. హలో అండి, ఇప్పుడు చపాతీ అయితే మేకింగ్ చూద్దామా? అదేనండి, చపాతీ చేసుకుని చూద్దాం. హలో అండి, మొన్న డాబా మీద అలా స్పీడ్గా కారు వేసుకెళ్తున్నామండి. రోడ్డు పక్కన 2 డాబాలు కనిపించింది, మంచి లైటింగ్లో జిగుజిగులు ఆడుతూ లైట్లు వేస్తున్నాయండి. మా ఫ్రెండ్ వెంటనే కారు పక్క తీసి, బాబా డాబాలోకి వెళ్ళి మంచిగా చికెన్ గ్రేవీ కర్రీని ఎగ్ బుజ్జి తిందామన్నాడండి. సరే కానీ నేను కూడా వెళ్ళానండి లోపలికి. వెళ్తే ఆ గుమ్మగుమ్మలు ఆ వాసన బదిరిపోయిందండి, సూపరు. కూర్చున్నానండి, అంతలోకి ఎందుకో వంటగదికి అలా చూశాడండి. వంటగది వైపు మాస్టర్ మంచిగా పెద్ద మూకిడి పెట్టుకుని దాని మీద పెద్ద గరిటె పెట్టుకుని పాటే పాట అని సౌండ్ చేస్తూ అవి చేసేస్తున్నాయండి. చికెన్ గ్రేవీ అవి ఇంకా చాలామంది ఆర్డర్లు ఇచ్చి ఉంటారు కదండి, రకరకాలుగా చేసేస్తున్నారు. వెంటనే మా వాడు 4 చపాతీ చెప్పాడండి. 4 చపాతీ, చికెన్ గ్రేవీ కర్రీ, అలాగే ఎగ్ బుజ్జి చెప్పాడండి. చపాతీకి ఎంత అవ్వలేదండి, 80 రూపాయలు అయింది. ఈ ఎగ్ బుజ్జి ఏమో 180 వేసాడండి, ఆ చికెన్ గ్రేవీకి ఏమో 180 వేసాడండి. మొత్తం పోతే మాకు 500 కూల్ డ్రింక్తో అన్ని కలిపి ఒక 500 బిల్ అయింది. వాడు వెంటనే చూసి, బాబా మనకొత్త 200 అయిపోద్ది, కడుపు నిండా తినలేదురా, చపాతీ 4 తిన్నాం, బిర్యానీ తిందురా, ఈ చికెన్ గ్రేవీని ఎగ్ బుజ్జి నువ్వే ట్రై చేయరా బాబా అన్నాడండి. వెంటనే మాస్టర్ని అడిగానండి ఎగ్ బుజ్జికి ఏమేం కావాలని. అప్పుడు మాస్టర్ చెప్పాడు మాట, ఏం లేదు బాబు, చాలా సింపుల్, ఉల్లిపాయలు చాలా పొడుగ్గా కోసుకుని 4 ఉల్లిపాయలు, అంటే మేము ఇద్దరమే కాదండి, 3 అయితే ఇంకా 2 అండి, అంతేనండి. 4 ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకుని అందులో
ముగుడు పెట్టుకునండి నూనె పోసుకోవాలండి. కానీ ఎగ్గబుజ్జి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తారంటే అండి, మాస్టర్ అడిగాను కొద్దిగా ఆయిల్ ఎక్కువ పోసుకుంటే చాలా కమ్మగా టేస్ట్గా రుచిగా ఉంటుంది అన్నాడు. నూనె పోసుకుని ముగుడు పెట్టుకున్నాక నూనె పోసుకుని పొడుగ్గా కోసుకుని ఉల్లిపాయలు వేసుకునండి. అందులో కొద్దిగా ఉప్పు, తర్వాత కొద్దిగా పసుపు, అల్లం పేస్టు, కారం వేసుకోవాలండి. వేసుకుని శుభ్రంగా అటు ఇటు 4 సార్లు తిప్పి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత తీసుకుని మూత 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే ఉల్లిపాయ 1 స్పూను గరం మసాలా కూడా వేసేసుకోవాలండి. మొత్తం ఉల్లిపాయలు మనం అందులో పసుపు వేసుకున్నామండి, అల్లం పేస్ట్ వేసుకున్నాం, గరం మసాలా 1 స్పూను, అలాగే కారం కూడా 1 స్పూన్ వేసుకుని చాలా సింపుల్ అండి. ఎక్కువ కూడా ఏరిండి వాళ్ళు, కానీ కొద్దిగా స్పైసీగా డాబాలు అంటే కొద్దిగా కారంగా ఎక్కువ ఉంటుందండి, మీకు తెలిసింది కదా. అలాగే పగలగొట్టుకున్న ఒక 6 గుడ్లు అందులో వేస్తానండి. అలాంటి ముందే పెట్టుకున్నానండి ఒక గిన్నెలో గుడ్లు అందులో వేసుకుని కాసేపు ఉంచాలండి. వెంటనే కదపకూడదు వేసినట్టునే. ఆ తర్వాత కొద్దిగా మగ్గుతుంది కదా, అప్పుడు కొద్దిగా ఆ గుడ్డు కొద్దిగా బాయిల్డ్ అవి ఆ ముక్కలుగా ఉంటే బాగుంటుంది అన్నమాట. అలా డాబాలు అలాగే చేస్తారండి. కాసేపు ఆపి అలా కాసేపు కదిపానండి. మొత్తం ఈ మసాలన్నీ కలవాలి కదండి. ఈ గరం మసాలా కూడా వేసాను 1 స్పూను, అది కూడా మొత్తం కలిసేదాకా మొత్తం అటు ఇటు తిప్పి ఒక 5 నిమిషాలు తిప్పుకున్నానండి. నూనెలో మగ్గాలి కదా, మూత పెట్టకూడదు. కానీ మంట స్పీడ్గా ఉండాలండి. మాస్టర్ అడిగా మంట స్లో పెట్టకూడదు. ఎగ్ బుజ్జికి ఫ్రైలకి ఎప్పుడైనా స్పీడే ఉండాలి, మీరు గరిటె పెట్టుకుని తిప్పుతూ ఉండాలి అన్నానండి. ఉప్పు సరిపోలేదు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నానండి. మరి ఉప్పు లేకపోతే మరి టేస్ట్ లేదు కదా. ఉప్పు వేసుకున్నాకండి కొంచెం నోట్లో వేసుకుని చూశానండి, చాలా కమ్మగా టేస్ట్గా రుచిగా చాలా బాగుందండి. వెంటనే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర 4 ముక్కలు అలా వేస్తానండి, కాళ్ళు ఇరుచుకుని అలా పైన వేసుకుని. ఇంకెందుకండి ఆలస్యం, మా బాబు ఇలా చేసుకుని మీరు కూడా కమ్మగా రుచిగా తినండి. అంతమాట డాబాకి వెళ్ళాలంటే ఫ్యామిలీతో చాలా డబ్బులు అవుతాయండి. డాబాలో కర్రీ మన ఇంట్లో చేసుకుంటే చాలా సూపర్ అండి.